మామూలుగా ఏం చేస్తామంటే ఎక్కడైనా ఇల్లు కట్టాలనుకుంటే మనము గోడెం కట్టాలనుకుంటే ఏం చేయాలి, మనము స్కెచ్ చేస్తాం. ఫస్ట్ స్కెచ్ చేస్తాం అంటే ఎంత కొలతలు స్కెచ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాము, దానికి తగ్గట్టుగా మార్కేసుకొని పిల్లర్ తీస్తాం. అంటే మట్టి తవ్వుతాం కదా, గుంతలు తీస్తాం. గుంతలు తీసిన ఏం చేస్తాం మనం, వాటిని మళ్ళీ వాటికి లోతుగా ఉండడం కోసం లోతుగా తీస్తాం. తీసి ఏం చేస్తాం, మళ్ళీ వాటిని మళ్ళీ కడ్డీలు వేసి లేదా కంకర వేసి మళ్ళీ వాటిని బలంగా ఉండేటట్లు చేస్తాం మనం. అంటే బేస్మెంట్ బలంగా ఉండేటట్లుగా అన్నా కదా. దానికి కావాల్సిన మెటీరియల్ కొంటాము. లాడ్తో అంటే రాయి కావాలి, దానికి కంకర కావాలా, కడ్డీ కావాలా, సిమెంట్ కావాలా, అన్నీ కావాలి కదా. వాటన్నీ తీసుకుని మనము దాన్ని ఏం చేస్తాం, మనము కట్టుకుంటాం. బిల్డింగ్ కట్టుకుంటాం, మళ్ళీ గోడ కట్టుకుంటాం, ఏదో కట్టుకుంటాం. దానికోసం ఎంత కష్టపడుతున్నాం, మనము డబ్బు ఖర్చు పెడుతున్నాం, మెటీరియల్ కొంటున్నాం, వడ్డీ వాళ్ళు వస్తున్నారు, అంతా కడుతున్నారు, అవునా కదా. అంటే మనము ఉండడం కోసమే. అలాంటిది మన జీవితం, మన లైఫ్, మనం బాగుపడాలంటే, ఉద్యోగం రావాలంటే, ఒక్క స్థాయిలో ఉండాలంటే, మా జీవితంలో మనం కూడా భవిష్యత్తులో బలంగా ఉండాలి, డబ్బులు సంపాదించాలి, కష్టపడి ఉండాలంటే ఏం చేయాలి, మనము ఇప్పుడే బాగా బేస్మెంట్ వేసుకోవాలా, బాగా చదువుకోవాలా, బాగా నేర్చుకోవాలా. అట్లా నేర్చుకుంటే ఈ చిన్నప్పుడు నేర్చుకునే బుద్ధి నువ్వు పెద్దగా బాగుపడుతుంది. ఈరోజు నువ్వు కష్టపడి చదవడం నేర్చుకుంటే రేపు ఉద్యోగం వస్తుంది. ఈరోజు నువ్వు కష్టపడడం నేర్చుకుంటే రేపు కష్టం అనుభవించుకుంటే ఉద్యోగం చేస్తావు. ఈరోజు నిజాయితీగా ఉండి నువ్వు మెమొరీ పెంచుకొని క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకుంటే రేపు పొద్దున్న ఉద్యోగం చేయగలుగుతావు. అంటే మీరు చిన్నప్పుడు నేర్చుకొని ప్రతి ఒక్కటి కూడా మీ భవిష్యత్తు ఉపయోగపడతాయి. ఈరోజు మీరు ఎట్లా ఉంటారో, ఎట్లా నేర్చుకుంటారో అదే విధంగానే మీ పెద్ద అయ్యాక ఉంటుంది. మీరు 20-25 సంవత్సరాల వరకు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే 25 సంవత్సరాల పైన ఉంటారు. అర్థమైందా? ఒక మనిషికి ఆయుష్ 100 అనుకోండి. 25 సంవత్సరాలు బాగా కష్టం చదువుకుంటే, అన్నీ నేర్చుకుంటే, అన్ని తిప్పులు పడితే, అన్ని కష్టాలు పడితే 75 సంవత్సరాలు సుఖంగా ఉంటారు. సుఖంగా అంటే ఈరోజు మనం నేర్చుకున్నవన్నీ బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మీరు అన్నీ నేర్చుకోవాలా. ఏం చేయాలా, ఏం నేర్చుకోవాలా, ఏం చదువుకోవాలా, ఏ పని చేయాలా, ఎట్లా ఉండాలా నేర్చుకోవాలి. మీరు చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు మీద నేర్చుకోవాలి మీరు. అర్థమైందా? ఒక పక్క చదువుకుంటూ వ్యవసాయం చేయండి, ఒక పక్క చదువుకుంటూ ఏమన్నా చిన్న భూములు తయారు చేయండి, ఒక పక్క చదువుకుంటూ ఇంకో పక్క ఏం చేయాలి, మనము టైలరింగ్ ఒక పక్క చదువుకుంటూ ఎక్కడ స్కూల్ చెప్పండి పిల్లలు